హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రవ్వ ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి బ్రేక్ఫాస్ట్కి తినడానికి ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక క్యారెట్ని, అలాగే ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ముందుగా రవ్వని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు రవ్వని ఫ్రై చేసుకోవాలండి. రవ్వ వేగేటప్పుడు మనకి మంచి వాసన వస్తుంది. కొంచెం ఎర్రగా వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఈ రవ్వని యాడ్ చేయాలి. రవ్వ మొత్తం వేసుకోవాలండి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగుని యాడ్ చేయాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1 పించ్ వంట సోడాని యాడ్ చేయాలి. ఒకసారి కలిసేలా కలుపుకొని తర్వాత ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటర్ అనేది. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10-15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు రవ్వ మొత్తం బాగా నానుతుంది. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, రవ్వ బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఊతప్పం వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి కదా. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని, అలాగే ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నిటినీ బౌల్లోకి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇవి ఊతప్పం పైన వేసుకోవడానికి ఇలా మిక్స్ చేసుకొని ఉంటే మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు. కొంచెం కొంచెం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు 2-3 గరిటెలు బ్యాటర్ తీసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఊతప్పాన్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ముందుగా మనం కలిపి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5-6 నిమిషాల వరకు
ఉడికించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఊతప్పాన్ని రివర్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఊతప్పం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక ఊతప్పాన్ని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొక 2 గరిటెల పిండి తీసుకొని ఊతప్పాన్ని వేసుకోవాలి. ఇంతేనండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఊతప్పాన్ని. మనకి టిఫిన్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి చేసుకొని తింటే నోటికి కూడా తినాలనిపిస్తుందండి. పెరుగు వేయడం వల్ల పిండి పుల్లగా ఉంటుంది, అందువల్ల నోటికి తినాలనిపించే విధంగా ఉంటుంది. ఈ విధంగా రివర్స్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి రవ్వ ఊతప్పం. ఇంతేనండి, చాలా త్వరగా రెడీ అయిపోయింది కదా. ఇందులోకి చట్నీ ఉన్నా లేకపోయినా బాగానే ఉంటుందండి, ఎందుకంటే క్యారెట్ ఆనియన్ ముక్కల్ని వేసుకున్నాం కదా, అలానే తినేయవచ్చు. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.